అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది, ఆలోచనలు బాగుంటాయి, కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా భాగస్వామి యొక్క సహకారంతో మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే అవకాశం అనేది కనబడుతుంది. తల్లి, భాగస్వామి, అదేవిధంగా మీ ఆలోచనలు, సంతానం అందరితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ఒకటి ప్రయత్నాలు చేస్తారు. ధైర్యంగా నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. మీ యొక్క శక్తి పెరుగుతుంది, ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచనలు ఫలిస్తాయి. ఆత్మీయులతో అంటే ఇష్టపడిన వ్యక్తులతో మీ యొక్క రేపో అంటే అనుబంధం బలపడుతుంది. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం, అనుకోని ప్రయాణాలకు అవకాశం, అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. కొత్త హాబీలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ హాబీల్లో కూడా అధిక శాతం ఏదన్నా సంగీతం, నృత్యం ఇలాంటి వాటికి సంబంధించి కావచ్చు, లేకపోతే వైలిన్ మొదలైన విషయాల్లో కావచ్చు, ఇంకా మార్షల్ ఆర్ట్స్ లాంటివి, ఏదో జూడో, కరాటే మొదలైన వాటి మీద అధికంగా శ్రద్ధ చూపించడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి అధికం చేస్తారు. ఆత్మీయుల యొక్క సహకారం అంటే మీ యొక్క స్నేహ వర్గంతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, ప్రయాణాలు చేయడం, సాహసోపేతమైన ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, భాతృవర్గం అనుకూలిస్తారు. మీ యొక్క ఆర్థిక విషయాలు ఒక కొలిక్కి వస్తాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యులుగా అనుకున్న వ్యక్తులు అంటే మీ యొక్క సంతానవర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, వారి యొక్క ఆలోచనలు కావచ్చు, మీ క్రియేటివిటీ కావచ్చు, అన్నీ కూడా చాలా వరకు మీరు అనుకున్న విధానంగా ఉండడం, దానివల్ల మీ ప్రశాంతత పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు.